మన సినిమా యాక్టర్ ఆలీ గారు సబ్బు గురించి ప్రమోషన్ చేస్తూ లక్ష్మీదేవి అమ్మవారి పేరు వాడుకుంటూ పువ్వులు జల్లుతూ ఆ సబ్బు గురించి ప్రమోషన్ చేశారు. అదే సబ్బు గురించి బ్రహ్మానందం గారు కూడా ప్రమోషన్ చేశారు. ఆయన ఎవరు కూడా ఎక్కడ కూడా ట్రోల్ చేయలేదు. అంటే ఆయన చేసిన విధానం, ఆయన పద్ధతి అంతా కరెక్ట్గా ఉంది కాబట్టి ఎవరు ఆయన ఎప్పుడు కూడా తప్పు పట్టలేదు. అలాగే ఆయనే కాకుండా ఇంకా వేరే వేరే సెలబ్రిటీలు కూడా ఆ సబ్బు గురించి ప్రమోషన్ చేశారు. ఈ మధ్యకాలంలో అందరూ కలిసి హిందూ దేవుళ్ళ మీదే పడుతున్నారు. ఏంటో ఆయనకు అంత సరదాగా ఉంటే వాళ్ళ ముస్లింలో వాళ్ళకు ఒక ఖురాన్ ఉంది, వాళ్ళు నమాజ్ చదువుకుంటారు, అందులో ఉన్న మంత్రాలు వాళ్ళకి సంబంధించిన పదాలు ఏవో ఉంటాయి కదా, మరి అవి చల్లుకుంటూ ఆయన పూజ చేసుకుంటూ ఆ సబ్బుని ప్రమోషన్ చేయొచ్చు కదా. మన హిందూ దేవతల పేర్లు చదివి అక్కడ సబ్బుని ప్రమోషన్ చేయాల్సినంత అవసరం ఏంటి? అంటే ఎవరన్నా ఏదైనా ప్రమోషన్ చేయండి డబ్బులు ఇస్తామని అంటే ఏది పడితే అది నోటుకు వచ్చినట్టు వాగేస్తారనమాట. ఈ మధ్యకాలంలో అందరూ కూడా హిందూ దేవతల మీద పడడం ఫ్యాషన్ అయిపోయింది. చూడండి, మనకు వయసు పెరగడం కాదు, బుద్ధి కూడా పెరగాలి. ఈ రోజున ఆయన అంత సీనియర్ అయ్యుండి ఎన్నో సినిమాలు నటించిన ఆయన కూడా ఈ రకంగా చేశారని అంటే విచిత్రంగా అనిపిస్తోంది.